సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ వివాదం రేగింది. ఫ్రీ పాసుల కోసం తమను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేధిస్తోందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇలాగైతే హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతామని తెలిపింది. దీనిపై హెచ్సీఏ ట్రెజరర్ కు ఎస్ఆర్హెచ్ ప్రతినిధి లేఖ రాశారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఫ్రీ టికెట్స్ కోసం వేధిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో వెంటనే చర్చలకు ఏర్పాటు చేయాలని హెచ్సీఏను ఎస్ఆర్హెచ్ కోరింది. చర్చలు సఫలం కాకపోతే బీసీసీఐతో చర్చించి వేదికను మార్చుకుంటామంది. అయితే వివాదంపై హెచ్సీఏ స్పందించింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నుంచి ఎటువంటి లేఖ రాలేదని, వార్తల్లో వాస్తవం లేదని హెచ్సీఏ అంటోంది. పూర్తి వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాదిరి ఇప్పుడు ఏదైతే ఉప్పల్ వ్యవహారం అంతా కూడా తయారైంది. ఇక్కడ హైదరాబాద్లో మ్యాచ్లు నిర్వహించలేమనేది హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం యొక్క అభియోగంగా ఉంది. వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదనపు పాసులు, ఫ్రీ టికెట్స్ అంటే ప్రతి మ్యాచ్కి కూడా కొన్ని కాంప్లిమెంటరీ పాసుల రూపంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇక్కడ మ్యాచ్లు నిర్వహించుకున్నందుకు గాను ఏదైతే సన్ రైజర్స్ యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అంటే స్టేడియం కెపాసిటీ దాదాపు 39,000 టికెట్స్ వరకు విషయానికి వస్తే, అదనంగా ఏదైతే కార్పొరేట్ బాక్సుల విషయం పక్కన పెడితే సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి సుమారు 39,000 కెపాసిటీతో ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంది. ఇందులో దాదాపు 10% అంటే ప్రతి మ్యాచ్కి కూడా 3,900 టికెట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అప్పచెప్తున్నాము కాంప్లిమెంటరీ పాసుల రూపంలో అనేది అటు హైదరాబాద్ సన్ రైజర్స్ చెప్తున్న మాట. సో ఈ పాసులు సరిపోవు, అదనంగా పాసులు కావాలంటూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధిస్తున్నారు. ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత 2 సీజన్లుగా అంతకుముందు అంటే దాదాపుగా హైదరాబాద్ అంతకుముందు డెక్కన్ ఛార్జెస్గా ఉన్న ఐపీఎల్ టీమును హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నడిచే డెక్కన్ ఛార్జెస్ టీము, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుతో చెన్నైకి చెందిన సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కూడా సక్రమంగానే మ్యాచ్లు జరుగుతున్నాయి. కానీ గత 2 సీజన్లు అంటే గత ఏడాది ప్రస్తుతం జరుగుతున్న సీజన్, ఈ 2 సీజన్లో మాత్రమే తమకు చాలా ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటూ కూడా సన్ రైజర్స్ యాజమాన్యం ఒక లేఖ రాసినట్టుగా వాళ్ళు చెప్తున్న మాట. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీనికి వాళ్ళు చెప్తున్న వాదన భిన్నంగా ఉంది. ఎక్కడా కూడా తాము సన్ రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరించలేదు అదనపు టికెట్ల కోసం అనేది వాళ్ళు చెప్తున్న మాట. వాస్తవానికి ఒక్కొక్క కార్పొరేట్ బాక్స్లో 30 మంది కూర్చునే కెపాసిటీ ఉంటుంది ఒక కార్పొరేట్ బాక్స్లో. కానీ 50 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేసి సన్ రైజర్స్ యాజమాన్యం టీము అదనంగా డబ్బుల కోసం అమ్ముకుంటుంది అనేది అటు హెచ్సీఏ చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ కూడా అటు హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మాదిరిగా ఇప్పుడు వ్యవహారం తయారైంది. అసలు ఇక్కడ మ్యాచ్లు నిర్వహిస్తారా లేదా అన్నది కూడా కొంత అయోమయం నెలకొంది క్రికెట్ ఫ్యాన్స్లో. వాస్తవానికి ఈ సీజన్ ప్రస్తుతం 18వ ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో మొత్తం 7 మ్యాచ్లు గాను 2 మ్యాచ్లు ముగిశాయి. ఇంకొక 5 మ్యాచ్లు ఇక్కడ జరగాల్సి ఉంది. అది ఏప్రిల్ 6, ఏప్రిల్ 12తో పాటుగా ఏప్రిల్ 23 అంటే ఏప్రిల్